అధ్యాయం 10. మహనీయులు, మంత్రగాళ్ళు. మానవులకి ఎప్పటికీ సవాళ్లుగానే మిగిలిపోయే కాలము, దూరము అనే శక్తులు నాలోని రచయితను తొందరపెడుతున్నాయి. తూర్పు దిశగా సాగే ఈ యాత్రలో శరీరం వడివడిగా ప్రయాణిస్తూ ఉంటే నా మనస్సేమో విలువైన అనుభవాలని గ్రంథస్థం చేయడంలో మునిగి ఉంది. చిన్న చిన్న మాయలు చేసే ఫకీళ్ళు, వీధులలో చమత్కారాలు చేసే గారడీవాళ్ళు అందరిలాగానే నాకు ఆసక్తి కలిగించిన మాట నిజమే. అయితే ఆ ఆసక్తి తాత్కాలికమే అని చెప్పాలి. ఎందుకంటే తీవ్రమైన ఆలోచనతో మాత్రమే సాక్షాత్కరించే మానవ జీవిత రహస్యాల ఆవిష్కరణ ఇటువంటి ఫకీళ్ళు, గారడీవాళ్ల వల్ల సాధ్యమవుదని నాకు తెలుసు. అయినా ఇటువంటి వాళ్ళ కలయిక నా అనుభవాలకి వైవిధ్యాన్ని అందిస్తూ ఉండడం చేత నేను కూడా ఉత్సాహంగా వాడిని పలకరిస్తూ ఉంటాను. నాకు ఎదురైన అటువంటి కొందరు వ్యక్తుల గురించి కొద్దిగా వివరిస్తాను. మద్రాసు ప్రెసిడెన్సీ ఈశాన్య భాగంలో ఉన్న రాజమండ్రి అనే చిన్న పట్టణంలో నాకు కలిసిన ఒక మోసగాడు ముందుగా స్ఫురణ వస్తున్నాడు. ఒకరోజు ఏ విధమైన లక్ష్యమూ లేకుండా కాలక్షేపం కోసం రాజమండ్రి పట్టణంలోని సన్నని ఇడుకని వీధుల గుండా నడుస్తున్నాను. రెండు పక్కల మట్టిలో ఆడుకునే పిల్లలు, గడపలో కూర్చొని నన్ను ఆసక్తిగా చూసే వృద్ధులు, ఈగలు ముసురుతున్న ఆహార పదార్థాలు, ధాన్యం కుప్పలుగా పోసుకున్న వ్యాపారులు కనపడుతున్నారు. ఒక చోట దేవాలయంలో ఉన్న ఓ కట్టడం దగ్గర ఆగాను. భక్తుల నుంచి, కొత్త వారి నుంచి బిచ్చమడటానికి చాలా భారతదేశ నగరాల్లో బిచ్చగాళ్ళు, వికలాంగులు, కుష్ఠరోగులు ఎక్కువగా దేవాలయాల వద్ద, రైల్వే స్టేషన్ వద్ద చేరుతుంటారు. ఈ దేవాలయం వద్ద కూడా అలాగే చేరారు. నాకు కూడా లోపలికి వెళ్ళి అక్కడి పూజారుల సేవలు చూద్దాం అనిపించిన ఆ ఆలోచన విరమించి ముందుకు సాగాను. కొంత దూరం వెళ్ళాక యూరోపియన్ దుస్తులు ధరించి చేతిలో కొన్ని బైండ్ పుస్తకాలు పట్టుకున్న ఒక భారతీయ యువకుడు కనిపించాడు. మా చూపులు కలుసుకోవటమే తరువాయి పరిచయాలు పూర్తయినాయి. స్థానిక కళాశాలలో విద్యార్థిగా ఉన్న ఆ యువకుడు మంచి తెలివితేటలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వము ఉన్నవాడుగా గుర్తించాను. అంతేకాదు ప్రాచీన సంస్కృతి సంప్రదాయాల గురించి అభిరుచి గల ఆ యువకుడు నాకు అవే అభిమాన విషయాలు చెప్పగానే విని ఎగిరి గంతేశాడు. శ్వేతజాతి పరిపాలకులు, పాలితులైన భారతీయులకు మధ్య సంబంధాలని భంగం చేయటానికి గాంధీజీ ఆధ్వర్యంలో భారతదేశమంతటా వ్యాపిస్తున్న రాజకీయ సంక్షోభంలో మిగతా యువకులలాగా ఈ యువకుడు ఇంకా చిక్కుకున్నట్లు లేదు. పరస్పర పరిచయాలు అయినాక ఒక అర్ధగంటలో ఆ యువకుడు నన్ను ఓ చిన్న మైదానంలో చేరిన జన సమూహం వద్దకు తీసుకెళ్ళాడు. వారి మధ్యలో గొంతెత్తి పెద్దగా అరుస్తున్న ఒక వ్యక్తి కనిపించాడు. తనకున్న అద్భుత యోగశక్తుల గురించి ఆ వ్యక్తి వివరిస్తున్నాడని ఆ యువకుడు నాకు చెప్పాడు. తెల్లటి దుస్తులు ధరించి తనకు యోగిగా చెప్పుకుంటున్న ఆ వ్యక్తి చెప్పేవన్నీ అతిశయోక్తులని నాకు అనిపించింది. కానీ ధన రూపంలో తగినంత బహుమానం ఇస్తే మామిడి చెట్టుతో అద్భుతం చూపిస్తానని అతను అనగానే మిగిలిన కొందరు ప్రేక్షకుల్లాగా నేను కూడా కొన్ని నాణ్యాలు అతని వైపు విసిరాను. ఆ వ్యక్తి ఒక పెద్ద మట్టి కుండ తన ఎదురుగా పెట్టుకొని నేల మీద కూర్చున్నాడు. కుండ నిండా ఎర్ర మట్టి నింపాడు. ఒక మామిడి టెంక అందరికీ చూపించి దాన్ని కుండలోని మట్టిలో పూడ్చిపెట్టాడు. తరువాత తన వద్దనున్న సంచిలో నుంచి ఒక పెద్ద గుడ్డ తీసుకొని తన కాళ్ళ మీద, ముందుల కుండ మీద వచ్చేట్లు ఆ గుడ్డని కప్పాడు. తర్వాత చాలాసేపు పెద్ద గొంతుతో ఏవో మంత్రాలు వల్లిస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఆ గుడ్డను మెల్లిగా తొలగించాడు. చిన్న చిగురుతో ఉన్న మామిడి మొక్క ప్రత్యక్షమైంది. మళ్ళీ ఆ గుడ్డను తన కాళ్ళ మీదుగా ఆ కొండ మీద కప్పిన ఆ వ్యక్తి ఒక వేణువు తీసుకొని ఊదటం ప్రారంభించాడు. కొద్దిసేపు ఊది ఆ గుడ్డని మళ్ళీ తొలగించాడు. మామిడి మొక్క కొన్ని అంగుళాలు పెరిగి కనిపించింది. ఇంకొక 2 సార్లు ఈ విధంగా గుడ్డ కప్పడం తొలగించడం జరిగాక ఒక చిన్న సైజు మామిడి మొక్క ప్రత్యక్షమైంది. అది చెట్టు అనడానికి కూడా లేదు, కానీ పసుపచ్చగా పండిన మామిడికాయ ఆ మొక్క పైభాగాన వేలాడుతోంది. ఈ చెట్టు నేను నేలలో పాతిన టెంకలో నుంచి వచ్చింది అంటూ విజయగర్వంతో ప్రకటించాడు ఆ వ్యక్తి. నాకు మాత్రం ఇది నమ్మబుద్ధి కావటం లేదు. ఇది కేవలం ఒక విధమైన కనికట్టే అని నా అభిప్రాయం. నాతో ఉన్న యువకుడు మాత్రం ఆ వ్యక్తి ఒక యోగి,
అటువంటి యోగులు నిజంగానే అద్భుతాలు చేయగలరు అంటూ వివరణ ఇచ్చాడు. నాకు తృప్తి కలగలేదు. తప్పకుండా ఆ వ్యక్తి ఓ ఇంద్రజాలుడు మాత్రమే కానీ యోగి అయి ఉండడు. కానీ దీన్ని నిర్ధారించుకోవడం ఎట్లా? అందరిచే యోగిగా నమ్మబడ్డ ఆ వ్యక్తి తన సంచి మూసేసి తల మోకాళ్ళపై ఆనించి జనమంతా వెళ్ళిపోవటాన్ని గమనిస్తున్నాడు. నాకు ఆలోచన వచ్చింది. ఆ యోగి ఒంటరిగా మిగలగానే అతన్ని సమీపించి ఒక 5 రూపాయల నోటు నా జేబులో నుంచి తీసి పట్టుకున్నాను. నాతో ఉన్న యువకుడితో ఇదంతా ఎలా చేశాడో నాకు చూపిస్తే 5 రూపాయలు ఇస్తాను అతని చెప్పు అన్నాను. యువకుడు చెప్పింది విన్న ఆ యోగి దానికి అంగీకరించలేదు. కానీ అతని కళ్ళలోని ఆశని గమనించి నేను 7 రూపాయలు ఇస్తానని చెప్పు అన్నాను. ఆ వ్యక్తి దీనికి అంగీకరించలేదు. అయితే ఇక చాలు, నమస్కారం పెట్టి వచ్చేయి ఆ యువకుడితో అంటూ నేను నెమ్మదిగా ముందుకు కదిలాను. కొద్ది క్షణాల్లోనే ఆ యోగి మమ్మల్ని వెనక్కి పిలిచాడు. ఒక 100 రూపాయలు ఇస్తే దొరగారికి అన్ని వివరంగా చెప్తాను. లాభం లేదు, 7 రూపాయలు మాత్రమే. లేకపోతే తన రహస్యాన్ని తనతోనే ఉంచుకోమను పద అంటూ మళ్ళీ కదిలాను. ఆ యోగి మళ్ళీ మమ్మల్ని వెనక్కి పిలిచాడు. సరే, ఆ 7 రూపాయలే ఇప్పించండి అంటూ తన సంచిలో నుంచి ఒక అద్భుతమైన ప్రదర్శన ఉపయోగించిన సామాగ్రి అంతా ఒకే చిగురు కలిగిన ఒక మామిడి టెంక, ఒకదానికంటే ఒకటి పెద్దదైన 3 చిన్న మామిడి మొక్కలు మెల్లిగా బయటికి తీశాడు. ముందుగా చిగురుతో ఉన్న మామిడి టెంకని ఒక కొబ్బరి చిప్పలో చిగురు కనపడకుండా ఉండేటట్టు దూర్చి మట్టిలో పాతి పెట్టాడు. తర్వాత గుడ్డ కప్పినప్పుడు ఆ చిగురుని మెల్లిగా కదిలించి అది బయటికి వచ్చినట్టు చూపించాడు. ఆ సమయంలో మిగిలిన 3 మొక్కలు తన నడుము కట్టిన పంచిలో దాచి ఉంచాడు. ఆ గుడ్డని మళ్ళీ కప్పి మంత్రజ్యోతిని నటించే సమయంలోనూ మధ్య మధ్య గుడ్డని ఎత్తుతూ ఎంత పెరిగాయో పరిశీలించే మెషుతోనూ తన పంచిలో దాచిన మొక్కల్లో చిన్నదాన్ని తర్వాత మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా ప్రేక్షకులు కనపడేట్టు చేయటంలో సఫలమైనాడు. అడయారు నది దగ్గర బ్రహ్మాన యోగి, వీధుల్లో ప్రదర్శనలు ఇచ్చే ఫకీర్లు, మాయ యోగులు చిన్న చిన్న గాడులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళంతా యోగులు కారు. వారి మూలంగానే యువతలంలోనూ చదువుకున్న వారిలోనూ యోగి అనే పదానికి అమర్యాద కలుగుతోంది అని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఇవాళ నేను కలిసింది అటువంటి మాయ యోగిని మాత్రమే అనే విషయం రూఢైంది. పూరి వెళ్లే దారిలో బెర్హంపూర్ అనే ఊరిలో నాకు నిజమైన ఇంద్రజాలం చూపిన ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి. నేను ఆ ఊళ్ళో పెద్ద వరండా ఉన్న ఒక వసతి గృహంలో బస చేశాను. ఒకరోజు మధ్యాహ్న పెండకు ఇబ్బంది పడుతూ వరండాలో కూర్చుని ఉన్నాను. ఒక చిన్న వెదురుబుట్ట పట్టుకున్న వ్యక్తి మా వసతి గృహం గేటు వద్ద కనిపించాడు. అతను వరండా దగ్గరకు వచ్చి బుట్ట కింద పెట్టి నాకు సలాం చేశాడు. 4-5 ఇంగ్లీష్ మాటల్ని కన్న కఠోరంగా ఉచ్చరిస్తూ తెలుగుతో కలిపి అతను ఏదో విషయం చెప్పసాగాడు. ఏమీ అర్థంగా నేను నాకొచ్చిన 4 తెలుగు మాటలు కలిపి ఇంగ్లీష్లో అతన్ని అడగసాగాను. మేము కేవలం శబ్దాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నామని, భావాన్ని వెలిబుచ్చడంలో ఇద్దరం ఘోరంగా విఫలమైనానని గ్రహించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. చివరికి ఆ వ్యక్తి సైగల ద్వారా ఏదో చెప్పడం మొదలుపెట్టాడు. నాకు అర్థమైంది ఏమిటంటే ఆ వెదురు బుట్టలో ఉన్న ఏదో ముఖ్యమైన దానిని నాకు చూపించాలని అతను ఆశిస్తున్నాడు. కొద్దిగా ఇంగ్లీష్ తెలిసిన స్థానిక నౌకర్ని వరండాలోకి రమ్మని పిలిచారు. ఈ ఫకీరు తమకి తన మాయాజాలం చూపించాలనుకుంటున్నాడు. అలాగే చూపించమను. అయితే ఎంత డబ్బు కావాలో అడుగు. తమకి ఎంత దోశ అంత ఏమను అంటున్నాడు. సరే, మొదలు పెట్టమను. పోషణ లేని అతని స్వరూపము, దుస్తులు నాకు ఆశ్చర్యాన్ని వెగటనే కలిగిస్తుంది. అతని వాలకం అమంగళకరంగా ఉన్నా అతను దుష్టుడు కాడని నా మనసు చెప్తోంది. వరండా దగ్గరలోనే ఉన్న మరిచెట్టు నీడలో కూర్చొని అతను తన వెదురుబుట్ట మూత తీశాడు. చెక్కతో చేసిన చిన్న కత్తిరి లాంటి పనిముట్టుతో బాగా విషం ఉన్నదిగా కనిపిస్తున్న తేరుని బయటికి తీశాడు. అది గబగబా అటు ఇటు వెళ్ళడానికి ప్రయత్నించింది. అతను తన చూపుడు వేలితో నేల మీద దాని చుట్టూ ఒక వృత్తం గీశాడు. అప్పటి నుంచి అది ఆ వృత్తం లోపలే తిరగసాగింది. లోపలే తిరుగుతూ ఆ వృత్తపు గీత ఎదురైనప్పుడల్లా ఏదో అడ్డంకి వచ్చినట్లుగా ఆగిపోతోంది. ఈ ప్రదర్శన 2-3 నిమిషాలు సాగాక నేను సంతోషించినట్టుగా తల ఊపాను. అతను ఆ తేరుని సంచిలో పెట్టేసి సన్నగా పొడుగ్గా పదునుగా ఉన్న 2 మేకులు బయటికి తీశాడు.
ఒక దానిని చేతిలో తీసుకొని మెల్లిగా నోట్లో పెట్టుకున్నాడు. నోటి లోపల నుంచి పదునుగా ఉన్న వైపు బొగ్గులో నుంచి బయటికి వచ్చేటట్లు ఆ మేకుని మెల్లిగా గట్టిగా నెట్టాడు. ఆ మేకులు ఎక్కువ భాగం బయటకు వచ్చాక అది చాలదన్నట్లు రెండో మేకు తీసుకొని దాన్ని కూడా రెండో బుగ్గలో నుంచి బయటికి తెప్పించాడు. ఈ దృశ్యం చూసి నాకు ఆశ్చర్యము, రోతా కూడా కలిగింది. నేను బాగా చూశాననుకున్న అతను మెల్లిగా రెండు మేకులు బయటికి తీశాడు. నేను వరండా మెట్లు దిగి దగ్గరికి వెళ్ళి అతని ముఖంలోకి పరిశీలనగా చూశాను. 2-3 రక్తపు చుక్కలు, చర్మంలో 2 రంధ్రాలు తప్ప పెద్ద గాయాలేమీ కనిపించలేదు. నన్ను మళ్ళీ నా కుర్చీలో కూర్చోమని సైగ చేసి అతను 2-3 నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళాడు. మెల్లిగా ఆ ఫకీరు తన కుడి చేయి పైకి లేపి తన కుడిగంటి దగ్గరగా తీసుకెళ్ళాడు. చొక్కాకి ఉన్న గుండెని తీసినట్లు కుడి చేత్తో జాగ్రత్తగా తన కుడి కనుగుడ్డుని కంటిలో నుంచి లాగుతూ బయటికి తీశాడు. నా కళ్ళని నేను నమ్మలేకపోయినాను. కొద్ది సెకండ్లు ఆగి తన కనుగుడ్డుని ఇంకా బయటికి లాగాడు. ఇప్పుడు అది నరాలు, రక్తనాళాల సాయంతో అతని చెంప మీదుగా వేలాడుతోంది. అతను మళ్ళీ మెల్లిగా తన కనుగుడ్డుని యథాస్థానంలో జాగ్రత్తగా పెట్టే వరకు ఆ భయంకర దృశ్యాన్ని చూస్తూ ఉన్నానే కానీ నాకు లోపల నుంచి వికారం పుడుతోంది. ఇక చాలనుకొని అతను కొన్ని వెండి రూపాయలు బహుమతిగా ఇచ్చాను. భీతి గొలిపే ఈ శరీర విన్యాసాన్ని అతను ఏ విధంగా చేయగలిగాడో చెప్తాడా అని నా సేవకుడిని అడిగాను. లేదు దొరగారు, చెప్పలేను. మా వంశంలో తండ్రి తన కొడుక్కి మాత్రమే చెప్పే కుటుంబ రహస్యం ఇది. అతను చెప్పబోవటం వల్ల నేనే బాధపడలేదు. ఎందుకంటే నాబోటి రచయిత కంటే వైద్యులకి, శస్త్రచికిత్సలకి ఆసక్తి కలిగించే విషయం ఇది. ఒకరోజు పూరీలో సముద్ర తీరంలో ఒంటరిగా విహరిస్తూ తెల్లగా పసుపచ్చగా మేటలు వేసిన ఇసుక తిన్నెని గమనిస్తూ చాలాసేపు గడిపి తిరిగి నగరంలోకి వెళ్ళేటప్పుడు నమ్మశక్యంగా ఒక ప్రదర్శన చూశాను. విభిన్నంగా కనిపించే తలపాగా, పైజమా ధరించి చూపులకి మహమ్మదీయుల్లా ఉన్న ఒక వ్యక్తి చుట్టూ కొద్దిమంది జనం చేరారు. హిందువులకి పెద్ద పుణ్యక్షేత్రమైన ఈ ఊళ్ళో ఈ మహమ్మదీయుడు ఏమి చేస్తున్నాడా అని నాకు ఆశ్చర్యం కలిగింది. అతని దగ్గర రంగురంగుల దుస్తుల్లో ఉన్న ఒక పెంపుడు కోతి ఉంది. అతడు దాన్ని ఆజ్ఞాపించగానే ఒక మనిషికి ఉండే తెలివితేటలు చూపిస్తూ సరిగ్గా ఆజ్ఞ ప్రకారం చేస్తోంది. నా వేషం చూసి ఆ ప్రదర్శకుడు తన కోతో ఏదో చెప్పాడు. అది సరాసరి నా దగ్గరకు వచ్చి సలాం చేసి బక్షీష్ కోసం ఉన్నట్లు తన టోపీ తీసి నా ముందు చాచింది. నేను ఒక పావులా నాణ్యం వేయంగానే వంగి మళ్ళీ సలాం చేసి తన యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత తన యజమాని ఒక పాత ఎకార్డియన్పై వాయించిన సంగీతానికి అనుగుణంగా చక్కటి లయబద్ధమైన నాట్యం చేయసాగింది. ఆ ప్రదర్శన చివరిలో ఆ వ్యక్తి తన సహాయకుడైన యువకుడికి ఉర్దూలో ఏదో చెప్పాడు. ఆ యువకుడు నన్ను సమీపించి తన గురువుగారు ఒక ప్రత్యేకమైన విద్య ప్రదర్శిస్తారని చెప్పి నన్ను వెనకనే ఉన్న తన గుడారంలోకి ఆహ్వానించాడు. అది గుడారం అవటానికి వీల్లేదు. ఎందుకంటే చుట్టూ 4 స్తంభాల పాతి వాటి చుట్టూ పెద్ద గుడ్డతో మూసివేశారు. అంతే, పైకప్పు కూడా లేదు. లోపల ఒక చెక్క బల్ల మాత్రమే వేసి ఉంది. నేను ప్రవేశించగానే ఆ గురువుగారు ఒక వస్త్రంలో దాచిన 2 అంగుళాల సైజు ఉన్న కొన్ని బొమ్మల్ని బయటికి తీసి బల్లపై పేర్చాడు. చిన్న ఇనుప గుండీల మీద నిలబెట్టిన ఆ బొమ్మలన్నిటికీ తలలు మైనంతో చేసి వేర్వేరు రంగులు పూయబడ్డాయి. మిగిలిన శరీర భాగమంతా గట్టిపరిచిన గడ్డితో చేశారు. అతను ఆ బల్ల నుంచి 1 గజం దూరంగా జరిగి ఆ బొమ్మలకి ఉర్దూలో ఆజ్ఞలు ఇవ్వటం ప్రారంభించాడు. కొద్ది సెకండ్లోనే ఆ బొమ్మలు కదలటం ప్రారంభించి మెల్లిగా నాట్యం చేయసాగినాయి. ఒక ఆర్కెస్ట్రా ప్రదర్శనలాగా అతను తన చేతిలో ఉన్న చిన్న బెత్తాన్ని కదిలిస్తూ ఉంటే ఆ కదలికలకి అనుగుణంగా లయాత్మకంగా బొమ్మలని నాట్యం చేయసాగినాయి. ఆ బొమ్మలు బల్ల పైభాగమంతా తిరుగుతున్నా బల్ల అంచుల దగ్గర కింద పడిపోకుండా జాగ్రత్త వహించడం నన్ను మరీ ఆశ్చర్యపరిచింది. మధ్యాహ్నం 4 గంటల వేళ పూర్తి వెలుతురులో ఈ ప్రదర్శన చూస్తున్న నేను కనిపించని దారం ఏదైనా ఉందేమోనని బల్ల దగ్గర జరిగి బొమ్మలపైన బల్ల కింద నా చేయి ఆడించి చూశాను. కానీ ఏమీ చేతి తగలలేదు. ఈ వ్యక్తి కేవలం గాడివాడే అనగలమా? నాకైతే అతీత శక్తులన్న ఒక ఫకీరేమో అనిపించింది. నేను బల్ల మీద వేరే ప్రదేశాలు సూచించవచ్చునని అతని సైగలతో చెప్పాడు.
నేను ఆ విధంగా బల్ల మీద ఏ ప్రదేశాన్ని సూచించినా ఆ బొమ్మలన్నీ అదే ప్రదేశాన్ని వచ్చి చేరి నృత్యం చేయసాగినాయి. తరువాత ఆ వ్యక్తి నాకు ₹1 నాణ్యం చూపించి నేను అటువంటి నాణ్యాన్ని బల్ల మీద పెట్టాలని సూచించాడు. నేను ఆ విధంగానే నా జేబులోని వెండి ₹1 నాణ్యం ఒకదాన్ని తీసి బల్ల మీద ఉంచాను. వెంటనే ఆ నాణ్యం కూడా నాట్యం చేయసాగింది. అలా చేస్తూ అవతల చివరి వరకు పోయి అక్కడి నుంచి జారిపడి దొల్లుతూ పోయి ఫకీర్ కాళ్ళ దగ్గర ఆగింది. దాన్ని తీసుకొని ఆ ఫకీర్ సలాములు చేశాడు. ఇది కూడా ఒక అద్భుతమైన గాడి విద్యనా లేక నిజమైన యోగశక్తి ప్రదర్శన? నేను తేల్చుకోలేకపోతున్నాను. నా ముఖంలోని సందేహం గమనించి ఆ ఫకీరు బయట నిలబడ్డ తన సహాయకుడిని పిలిచాడు. తన గురువు ద్వారా ఇంకా ఏమన్నా అద్భుతాలు చూడాలనుకుంటున్నానా అని అతడు అడిగాడు. నేను అవునని చెప్పగానే అక్కడే ఉన్న పాత అకార్డియన్ గురువుగారి చేతికిచ్చి నా వేలి ఉంగరాన్ని టేబుల్ మీద పెట్టమని చెప్పాడు. నేను అతను చెప్పినట్టే చేశాను. అడయారోగి భ్రమ నాకు వీడ్కోల బహుమతిగా ఇచ్చిన ఉంగరమని ఫకీర్ కొన్ని అడుగులు వెనకకి వేసి ఉర్దూలో ఆజ్ఞనిస్తున్నాడు. తన ఎడమ చేతిలో అకార్డియన్ పట్టుకొని కుడి చేతితో నిర్దేశిస్తూ అతను చెప్తున్న ప్రతి మాటకు నా ఉంగరం పైకి ఎగిరి కింద పడుతోంది. తర్వాత ఫకీరు అకార్డియన్ వాయించడం మొదలుపెట్టాడు. ఆ సంగీతానికి అనుగుణంగా నా ఉంగరం నాట్యం చేయసాగింది. ఫకీరు ఉంగరాన్ని చేతితో తాకలేదు, కనీసం దాన్ని సమీపించనన్నా లేదు. ఆ అద్భుత విన్యాసాన్ని ఎలా నమ్మాలో నాకు అర్థం కావటం లేదు. జీవరహితమైన వస్తువుని మన మాటలకు అనుగుణంగా ప్రవర్తించేటట్టు చేయటం ఎలా సాధ్యం? ఆయన సహాయకుడు నా ఉంగరం నాకు ఇచ్చేశాడు. దాని మీద ఏ విధమైన గుర్తులు నాకు కనిపించలేదు. ఈసారి ఫకీరు తన గుడ్డ సంచిలో నుంచి ఒక ఇనుప ముక్కను తీశాడు. అది సుమారు 2 అంగుళాల పొడవు, 6 అంగుళం వెడల్పు ఉంది. దాన్ని బల్ల మీద పెట్టబోతూ ఉంటే దాన్ని పరిశీలిస్తానని సహాయకుడికి చెప్పాను. ఏ అభ్యంతరం పెట్టకుండా ఆ ఇనుప ముక్క నా చేతికి అందించాడు. ఎంత పరిశీలనగా చూసినా దాన్ని పట్టుకుని ఉన్న దారాలేవి నాకు కనిపించలేదు. బల్ల మీద కూడా ఏ విధమైన అనుమానాస్పద వస్తువులు లేవు. ఆ ఫకీరు తన 2 అరచేతుల్ని ఓ నిమిషం పాటు గట్టిగా రుద్దుకున్నాడు. కొద్దిగా వంగి తన 2 అరచేతులు ఆ ఇనుప ముక్కకి కొద్ది ఎత్తులో ఉంచాడు. ఆశ్చర్యకరంగా ఆ ఇనుప ముక్క అతని చేతుల వైపు జరగసాగింది. అతని చేతికి ఇనుప ముక్కకు మధ్య సుమారు 5 అంగుళాల దూరం ఉంది. మరోసారి ఇనుప ముక్కను చూడాలని కోరాను. వెంటనే దాన్ని నా చేతికి ఇచ్చాడు. అది ఒక పాత ఇనుప ముక్క అంతే. ఇదే విధమైన విన్యాసం ఒక చిన్న ఇనుప చాకుతో కూడా ఫకీర్ చేసి చూపించాడు. ఈ అద్భుత శక్తుల ప్రదర్శనకి మంచి బహుమతి ఇచ్చి ఇది ఎలా సాధ్యపడింది అని అతన్ని అడిగాను. ఈ విషయం రహస్యంగా ఉంచుతానని మాట తీసుకొని అతడు ఇట్లా వివరించాడు. ఇనుములో ఉండే ఒక అసాధారణ మానశక్తి వల్ల ఇది సాధ్యపడుతుందట. కఠోర సాధన వల్ల ఆయన ఇప్పుడు బంగారంతో చేసిన వస్తువులతో కూడా ఇలా చేయగల శక్తిని సాధించాడట. కంటికి కనిపించని సన్నని పొడవైన వెంట్రుకతో ఆ ఇనుము ముక్కను పట్టుకొని ఈ విద్యను ఏమైనా ప్రదర్శించాడా అని అనుమానించాను. కానీ నా ఉంగరాన్ని నాట్యం చేయించేటప్పుడు ఫకీరు తన 2 చేతులతో అకార్డియన్ పట్టుకొని ఉన్నాడు కదా, అతని సహాయకుడు ఏమైనా చేశాడా అంటే అతడు గుడారం బయటే ఉన్నాడు. ఈ విషయం ఇంకా శోధించాలనుకొని మీరు చాలా తెలివైన నైపుణ్యం గల గాడీవాళ్ళు అని ఆ ఫకీర్ని పొగిడాను. తాను గాడీవాళ్ళని అతను అంగీకరించలేదు. మరి మీరెవరు అని మళ్ళీ అడిగాను. నేను ఒక నిజమైన ఫకీరును గర్వంగా అంటూ తన సహాయకుడి ద్వారా చెప్పించాడు. నేను సాధన చేసే విద్య పేరు చివరిలో అతను చెప్పిన ఉర్దూ మాటని నేను గ్రహించలేకపోయినాను. ఇటువంటి విషయాల్లో నాకు ఉన్న ఆసక్తి గురించి ఆయనే చెప్పాను. అవును, ఆ విషయం నువ్వు వచ్చి ప్రేక్షకుల్లో కలవకముందే నేను గ్రహించాను. అందుకే నేను గుడారంలోకి ఆహ్వానించాను అన్నాడు ఆయన. నిజంగానా? అవును, నేనేదో దురాశ కొద్దీ ఈ ధనం సంపాదిస్తున్నా అనుకోవద్దు. దివంగతులైన నా గురువుగారి సమాధి నిర్మాణానికి నాకు ఈ ధనం అవసరం, అంతే. దాన్ని నిర్మించే వరకు నేను విశ్రమించను. తన జీవితం గురించి మరింత వివరించమని ఆయన్ని వేడుకున్నాను. సందేహిస్తూనే ఆయన దీనికి అంగీకరించాడు. నేను 13 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు నా తండ్రి గారి మేకల మందని కాచే బాధ నా మీద పడింది. ఒకరోజు ఒక సన్యాసి మా ఊరికి వచ్చాడు. బక్కపలుసిన శరీరంతో ఎముకలనే బయటికి కనిపిస్తూ ఉన్న ఆ సన్యాసి ఒకరోజు ఆశ్రయం, ఆహారం కోసం
మా తండ్రిని అర్థించాడు. సాధువులను ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో సేవించే మా తండ్రి వెంటనే అందుకు అంగీకరించాడు. ఆ విధంగా ఒక రోజు కోసం మా ఇంటి చేరిన సన్యాసి మా తండ్రి చూపిన ఆదరణ వల్ల ఆయన కోరిక మేరకు 1 సంవత్సర కాలం మా ఇంట్లోనే ఉన్నాడు. ఆయనకు అద్భుత శక్తులు ఉన్నాయని కొద్ది కాలంలోనే మేము గ్రహించాము. ఒకరోజు భోజనం చేసేటప్పుడు ఆయన చాలాసార్లు నాకేసి నిశ్చయంగా చూశాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. మన్నాడు నేను మేకలు మేపే ప్రదేశానికి వచ్చి ఆయన నా పక్కనే కూర్చున్నాడు. బాబు, నువ్వు ఫకీర్ అవుదాం అనుకుంటున్నావా అని అడిగాడు. ఫకీర్ జీవితం ఎలా ఉంటుందో కూడా తెలియని నేను ఆసక్తి కొద్దీ సరే అన్నాను. ఆ ఫకీరు నా తల్లిదండ్రులతో ఈ విషయం మాట్లాడి మరో 3 సంవత్సరాల తర్వాత తాను తిరిగి వస్తానని, అప్పుడు తనతో కూడా నన్ను తీసుకెళ్ళిపోతానని చెప్పాడు. ఆ 3 సంవత్సరాల్లోనే నా తల్లిదండ్రులు మరణించారు. అందుకని ఆయన అనుసరించడానికి నాకు ఏ అడ్డంకి లేకపోయింది. అప్పటి నుంచి ఆయన గురువుగా, నేను శిష్యుడిగా గ్రామాలు తిరిగాము. ఈరోజు నేను చూపిన విద్యలన్నీ నిజంగా ఆయనవే. ఆయనే ఇవన్నీ నాకు నేర్పారు. ఈ విద్యలన్నీ తేలిగ్గా నేర్చుకోగలమా అని అడిగాడు. ఎన్నో సంవత్సరాల కఠోర సాధన ద్వారా మాత్రమే వీడిని సాధించగలం నవ్వుతూ చెప్పాడా ఫకీరు. నాకెందుకో ఆయన చెప్పిందంతా నిజమే అనిపించింది. ఇటువంటి కథనాలు సాధారణంగా నమ్మని నేను ఈ ఫకీర్ విషయంలో మాత్రం నా సందేహ స్వభావాన్ని పక్కన పెట్టాను. ఇదంతా ఒక కళ అని అనుకుంటూ గుడాల నుంచి బయటకు వచ్చిన నాకు దగ్గరలోని కొబ్బరి చెట్ల మీద నుంచి వచ్చిన చల్లని గాలి ఇదంతా భ్రమ కాదనే సందేశాన్ని తీసుకువచ్చింది. ఆ ఫకీరు ఏదైనా కనికట్టు చేశాడు అనుకున్నా ఆ నిజాయితీని మాత్రం నేను శంకించలేదు. కానీ ఏ విధమైన సంపర్కం లేకుండా జీవరహిత వస్తువులని తన ఇచ్ఛానుసారంగా కదిలించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రకృతిలోని సహజ సూత్రాలని తనకు కావలసినట్లుగా మార్చిన అతీంద్రియ శక్తి ఏ వ్యక్తికైనా ఎలా వశమవుతుందో అర్థం కాలేదు. బహుశా ప్రకృతిలోని వివిధ విషయాల మీద మనకి ఉంది అనుకుంటున్నంత అవగాహన మనకి లేదేమో అనిపిస్తోంది.